మనసు వస్తున్నప్పుడు అనుభవించకుండా లేదు, అనుభవించాక అడగకుండా ఉండలేదు, వచ్చాక అడగకుండా ఉండటమే ఇంద్రియ నిగ్రహం. కానీ ఒక శాంతి వస్తే నీ బీదరికం నీది కాదు. ఒక శాంతి వస్తే బీదరికంలో సౌఖ్యం ఉంది, ధనంలో కూడా సౌఖ్యం, అప్పుడు సౌఖ్యం. ఇంత అనంతంగా మారాడు పరమాత్మ. నీ ఇష్టం ఎక్కడ నేర్చుకుంటావు, నన్ను చూస్తావు, చూడు నీ ఇష్టం వచ్చిన చోట అని పరమాత్మ విశ్వరూప దర్శనం అంటే అర్థం ఏమిటి అంటే నీ ఛాయిస్ నీది, ఎక్కడి నుంచి అందుకుంటావో నన్ను అందుకో, అంత వైవిధ్యం పెట్టాడు. నమస్తే స్వామి. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ల గీతా ప్రసంగాల్లో ఇవాళ 2వ అధ్యాయం 66వ శ్లోకం. కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు, ఇంద్రియ నిగ్రహం మనస్సు సంయమము లేనివానికి వివేక బుద్ధి కలగదు, ఆత్మచింతయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు, శాంతి లేనివానికి ఇక సుఖమెచ్చడా. సద్గురుదేవులు చెప్తున్నాను. త్యాగరాజు కూడా శాంతి సుఖం అనే 2 మాటలు వాడారు, శాంతము లేక సౌఖ్యము లేదు అని. ఇక్కడ పరమాత్మ కూడా అదే అంటున్నారు. ఇంద్రియ సౌఖ్యము కలిగిన లోన వికారం చెందని వానికే ఆత్మ విషయం తెలుస్తుంది, లేనివానికి బుద్ధిలో బ్రహ్మభావన కలగదు, చిత్తశాంతి ఆత్మసౌఖ్యం కలగదు. ఇన్ని స్థాయిలు దాటితే కానీ ఆత్మసౌఖ్యం రాదు. ఇంద్రియాలు జయించాలి, ఇంద్రియ సౌఖ్యాలను జయించాలి. మొదటిది చాలామంది చేస్తారు, రెండవదే చాలా కష్టం. ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంద్రియాలను జయించాలని యుద్ధం చేసేవానికి శాంతి కొరకు యుద్ధం చేస్తాడు కాబట్టి శాంతి ఉండదు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ శ్రీకృష్ణ పరమాత్మల వారిచే అందించబడిన గీతా సారాన్ని సద్గురుదేవులు మనకు వివరణ చేశారు. దాన్ని మనం విచారణ చేసి మన అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పరమాత్మ ముందుకు వెళ్తే ఎంత బాగా చెబుతున్నారు చూడండి. ఆత్మచింతన చేస్తే ఏమొస్తుంది, చేయకపోతే ఏమి ఈ లోకంలో నిన్న మనం చెప్పుకున్నాం కృష్ణమూర్తి గారి దాంట్లో, ఈ లోకంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ప్రతి పరిష్కారం సమస్య కదిలి వెళ్ళిపోతూనే ఉంది. సమస్యకు ఒక పరిష్కారానికి ఒక సమస్య, పరిష్కారం ఒక సమస్య. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది రవిగా. అసలు ఆ పరిష్కారం దొరకటం పెద్ద ఒక సమస్య అవుతుంది. ఆద్యంతాలు పరిష్కారానికి సమస్యగానే ఉంది కాదు. నాకు డబ్బులు ఇబ్బంది ఉంది, డబ్బులు వస్తే ఏమవుతుంది, ఆ ఇబ్బంది పోతుంది, అది పరిష్కారం. ఇప్పుడు డబ్బులు ఎట్లా వస్తాయి, డబ్బులు వస్తే డబ్బులు పరిష్కారం, డబ్బులు రావటం ఒక సమస్య. కాబట్టి ఇప్పుడు పరిష్కారానికి ఒక సమస్య ఉంది, మళ్ళీ సమస్యకు ఒక పరిష్కారానికి ఒక సమస్య, ఆద్యంతాలు సమస్య, ఇంతే ఉంది. చూడండి, జాగ్రత్తగా చూడాలి. అట్లెట్టుంటుంది అనకొద్దు, చూడాలి క్లీన్గా. ఒక రోజు మొత్తం చూడాలి, దానికోసం కేటాయించాలి. ఏది విన్నా సరే నేను చెప్పాడు మనం చూద్దాం, రోజు మొత్తం దాన్ని పరికించి చూడాలి. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే సంయమం లేని మనసు, ఇంద్రియ నిగ్రహం లేని మనసు ఏం చేస్తుంది అంటే ఆత్మచింతన చేయలేదు. ఆత్మచింతన చేయని మనసుకి శాంతి దొరకదు. ఆత్మచింతన ఎందుకు చేయాలి అంటే శాంతి కోసం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ లోకంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. డబ్బు ఒక పరిష్కారం, బీదరికానికి కానీ సుఖానికి ఎవరికైనా కావాలి అంటే తప్పనిసరిగా డబ్బు ఉండి తీరాలి, అది పరిష్కారం అయిందా. సుఖం వస్తే వచ్చింది కానీ శాంతి అయితే రావట్లేదు. అట్లా బోల్డ్ పరిష్కారాలు ఉన్నాయి, బోల్డ్ సమస్యలు ఉన్నాయి, కానీ కాస్త తాత్కాలికంగా ఏదైనా సమస్యకు పరిష్కారం వచ్చినా కానీ శాంతి అయితే లభించట్లేదు. సుఖం వస్తుంది, కాకపోతే కాస్త దుఃఖం కూడా వస్తుంది, ఎక్కువ వస్తుంది, కానీ శాంతి అయితే లభించట్లేదు. ఇప్పుడు ఆత్మచింతన ఎందుకు చేయాలి అంటే నీకు శాంతి కావాలి అంటే శాంతి ఎక్కడుందండి? ఇళ్లలో అన్నీ ఉన్నాయి. పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. భగవంతుడి కోసం అంటే తపన, మనకున్న చుట్టూ వాటి కోసమే తపన ఉంటుంది మనసుకి. సంబంధం అట్లా ఉంది, తప్ప ఒప్ప అని కాదు అక్కడ.
మరి శాంతి ఎక్కడుంది? ఏం లేవండి, ఇంత పెద్ద ఇల్లు ఉంది, మీకు శాంతి నా వాళ్ళు ఎవరు లేరు నాకు ఈ రోజు చూడటానికి అంటాడు. ఇప్పుడు ఇది లేని వాడికి ఏంటి? ఆ ఇల్లు లేని వాడికి, ఆ పిల్లలు లేని వాడికి, ఆ డబ్బు లేని వాడికి అది పరిష్కారమే. కానీ మన చుట్టూ ఎన్ని పరిష్కారాలు ఉన్నా కూడా పరిష్కారానికి సమస్యనికి దొరికింది కానీ శాంతికి పరిష్కారం దొరకట్లా. ఇక్కడ పరమాత్మ ఏం చెబుతున్నారంటే, నీకు శాంతికి పరిష్కారం కావాలంటే ఒక ఆత్మచింతనే సాధ్యమైంది. ఆత్మచింతన కూడా రావాలి అంటే మనసుకు సంయమనం ఉండాలి. మనసుకు సంయమనం ఉంటే ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనసు బయటికి పోదు. అప్పుడు లోపలికి వెళ్ళి తను తాను తెలుసుకొని తను తాను తెలుసుకోవాలన్న దృష్టి కూడా మనసుకు సంయమనం వస్తేనే, లేకపోతే అసలు ఆ ప్రశ్న రాదు. బాగుంది కదా, ఏమీ ఇప్పుడు ఏం తక్కువైంది, ఎంజాయ్ చేయండి లైఫ్ అని అంటాం. ఎంజాయ్ చేయండి హాయిగా. కృష్ణ పరమాత్మ అదే చెబుతున్నారు. సమస్యకి పరిష్కారం ఉన్నప్పుడు శాంతి తక్కువ ఉండకూడదా? ఏం రవి గారు, ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దాని నుంచి మీరు సుఖం పొందేటప్పుడు 4 కాలాల పాటు ఉండాలని కోరుకోవట్లా? 2 అడుగుతున్నారుగా. అది పనిచేసే విధానం ఎట్లా ఉంది, ఎంతకాలం పనిచేస్తుంది, లైఫ్ ఎంత, గ్యారంటీ వారంటీ. మీరు ఏదన్నా కొనుక్కోండి, ఓ చొక్కా కొనుక్కోండి, ఎంతకాలం ఉంటుంది, ఎలా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. అట్లానే మనం ఎన్నో పరిష్కారాలకి, ఎన్నో సమస్యలకి ఈ లోకంలో తాత్కాలికంగానే ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. దానివల్ల మీకున్న సమస్య తీరుతుంది, ఒక శాంతి తప్పనిచ్చి. మరి శాంతి కావాలంటే మాత్రం పరిష్కారం ఏమిటి అంటే అదేమో శాశ్వతం, మళ్ళీ అది తాత్కాలికం కాదు. ఒకసారి శాంతి పొందిన తర్వాత ఇంకా అది చూసిన తర్వాత శాంతి అంటే పరమాత్మ స్వరూప దర్శనమే, సంయమనములే వస్తుంది. ఇప్పుడు మనం అంటాము ఎక్కువ పర్సంటేజ్ మనసు లౌకికం వైపు ఉందా, భౌతికం వైపు ఉందా? ఒకప్పుడు భారతీయత అట్లా ఉంది, ఎక్కువగా ఆది భౌతికం మీద ఉండేది వాళ్ళప్పుడు. అందుకని వివేకానంద స్వామి చెప్పారు, భారతదేశానికి ఇతర దేశాలకి పాశ్చాత్య దేశాలకి తేడా ఏమిటి అంటే, ఒక కొత్తది కనుక్కున్నారు విజ్ఞాన శాస్త్రంలో అంటే లక్షల మంది దాని వైపు చూస్తారట, అటువైపు వెళ్తారట, కనుక్కుందాం, ఇంకా భౌతికంగా కనుక్కుందాం. అదే భారతదేశంలో ఒక జ్ఞాని ఉన్నాడంటే కోట్ల మంది ఆకర్షింపబడతారట, జ్ఞానం వైపే ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు అలా ఉంది మనసు, భారతీయ హృదయం అలా ఉంది. రాను కాలంలో మార్పు లేదన్నా కానివ్వండి, భౌతిక సంపద మీదకి మనసు చిన్నంగా డొర్లింది, జరిగింది. అందువల్ల ఎక్కువగా ఇప్పుడు మానసిక సౌందర్యం కంటే భౌతిక సుఖం మీదకి మనసు పోయింది. తప్ప ఒప్ప కాదు, ఇప్పుడున్న టెండెన్సీ అది, జనరేషన్ గ్యాప్ అనండి, ఏదో అది మొత్తం మీద. ఒకప్పుడు అలా ఉంది భారతీయ హృదయం, ప్రశ్నించేది. ఒక జ్ఞానం ఉన్నాయంటే వెళ్ళిపోయేవాళ్ళు అక్కడికి. ఒక భగవాన్ ఎట్లా ఆకర్షించగలిగారు ప్రపంచాన్ని? కృష్ణ పరమాత్మ సన్నిధికి గోవులు సమేతం వచ్చినాయి, గోవులు సహితము వచ్చినాయి, హితం కోసమే వచ్చినాయి. అలా అద్భుతమైన విషయాలు బుద్ధుడి కాలంలో ఇది అట్లా రమణ భగవాన్ మహర్షిగా, భరద్వాజ మహర్షుల వారు, ఒక మహర్షిగా అవతరించిన వారు రమణ మహర్షుల వారు. మహర్షే జీవితం ఎలా ఉందన్నది ఒక అద్భుతమైన విషయం. ఇన్ని కలుపుకొని తన అద్భుతమైన జ్ఞాన సంపత్తో సామాన్యుడిగా, గృహస్థుగా, ఒక భక్తుడుగా, ఒక యోగిగా, అన్ని రకాలుగా మనతో కలిసి మనతో తింటూ సామాన్యంగా ఉండని అలా వచ్చిన అవతారం సద్గురు శివానంద భగవానుడు వారు. అట్లా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. మొత్తానికి మనకున్న నా అనుభవంలో ఉన్న మహనీయుని గురించి చెప్పుకోవాలి కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు సంయమనం అన్న దాని యొక్క ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పండి ఎట్లా ముగించారు. సంయమనం ఆత్మచింతన లేని వారికి శాంతి లభించదు, శాంతి లేని వారికి సుఖం ఎక్కడ. ఆత్మచింతన ఎందుకు చేస్తారు ఎవరైనా అంటే, నీకు శాంతే కావాలి, నాకు ఈ లోకంలో శాంతి కావాలి అంటే ఇక నీకు బయట నుంచి రాదు, ఆత్మచింతన చెయ్యి అంతే. సీక్రెట్ చెబుతున్నారు కృష్ణ పరమాత్మ. నన్ను నేను తెలుసుకుంటే కానీ నీకు శాంతి రాదు. ఆత్మచింతన అంటే ఏమిటి? తన ఆత్మని గురించి తను చింతిస్తున్నాడు, ఆత్మే ఆత్మ గురించి చింతిస్తుంది. ఇది దీనికి కావాల్సిందల్లా సంయమనం ఉంటే అప్పుడు ఇంద్రియ నిగ్రహం వస్తుంది, అప్పుడు ఇంత ప్రయాణం శాంతి వస్తుంది. శాంతి లేని వారికి సౌఖ్యం ఎక్కడిది? శాంతి లేని వాడికి సౌఖ్యం ఎక్కడిది? శాంతి లేని లేదా సౌఖ్యం లేదా? సౌఖ్యం లేదా రవి గారు? సుఖాలు ఉన్నాయిగా, ఇల్లుంది, వాకిళ్ళు ఉంది, కార్లు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, సంపద ఉంది, నాకు
సౌఖ్యం లేదా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే శాంతి లేనప్పుడు నీకున్నవేవి కూడా నీకు తృప్తినివ్వవు. ఉదాహరణకి చెబుతున్నాను నేను. ఉదాహరణకి నా భార్యని ఎక్కించుకొని ఒక కొత్త కారులో రోల్స్ రాయల్స్ కారులో వెళ్తున్నాను నేను. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. నా భార్య చాలా విపత్కర పరిస్థితుల్లో ఉంది. అప్పుడు ఈ సుఖం కానీ ఈ శాంతి కానీ సౌఖ్యం కానీ నాకు తెలుస్తుంది మనసుకి. ఎందుకంటే దీని భౌతికమైన ప్రభావం మనసు మీద ఉన్నప్పుడు అప్పటిదాకా నువ్వు శాంతి అన్నావో లేదా సుఖం అన్నావో ఆ సుఖం అదృశ్యం అయిపోయింది. ఒకవేళ నీ హృదయంలో నిన్ను నువ్వు దర్శించుకొని లేదా ఆత్మవిచారంతో ఒకవేళ శాంతిని పొందితే అప్పుడు ఈ లోకంలో నువ్వు అనుభవించిన సుఖానికి సౌఖ్యం కింద మారుతుంది. సుఖమేమో వచ్చిపోయేది, సౌఖ్యమేమో శాంతితో పాటు శాశ్వతంగా ఉండేది సౌఖ్యం, సఖ్యత. దాంతో శాంతి సుఖము రెండు వేరు కాదు రవి గారు. శాంతి సౌఖ్యము ఒకటి శాశ్వతమైంది, ఒకటి తాత్కాలికమైంది. మనకి ఇప్పుడు కోరిక తీరితే శాంతి, కోరికతో వచ్చిన దాంతో సుఖం, కోరికతో సంపాదించుకున్న వస్తువుతో సుఖము, మనసుకేమో శాంతి. శరీరానికి సుఖము, మనసుకు శాంతి. ఒకవేళ నిన్ను నువ్వు దర్శించుకొని ఆత్మవిచారం చేస్తే శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సౌఖ్యం. ఇంతే. అంటే తాత్కాలికం కాస్త ఇంకా అప్పుడు ఒకవేళ సౌఖ్యం అనే మాటకు అర్థం ఏమిటి అంటే శాంతి వచ్చాక ఒకవేళ ఇక్కడ నీకు సుఖం లభించకపోయినా దుఃఖమే వచ్చినా ఈ శాంతి ఏం చేస్తుంది అంటే దుఃఖం చేరదు అక్కడికి. అది సౌఖ్యం. దుఃఖం నిన్ను చేరకపోతే సౌఖ్యం. ఇప్పుడు సంతోషం చేరి అది రాకపోతే వచ్చే దుఃఖం ఉందే, ఆ దుఃఖం ఇంకా పెద్దది, చెడ్డది. అప్పుడు సౌఖ్యాన్ని కూడా స్వీకరించదు కాబట్టి అప్పుడు ఆ శాంతిలో సుఖాన్ని కూడా స్వీకరించదు, దుఃఖాన్ని స్వీకరించదు. అది మనసుకు సౌఖ్యం. అందుకనే చెప్పండి ఇప్పుడు సద్గురుదేవులు శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజు పాడారు. పరమాత్మ అదే అంటున్నారు. అదే పరమాత్మ చెబుతున్నారు. దానికి చక్కగా సద్గురువులు మనకి వివరణ చేస్తున్నారు. త్యాగరాజుల వారు పాడారు, శాంతి లేక సౌఖ్యము లేక. సౌఖ్యమే లేదు రవి గారు శాంతి లేకపోతే. భార్య చచ్చిపోయి అవతల ఏడుస్తుంటే అక్కడ మన ఇళ్లలో చూస్తుంటాం, ఎవరన్నా చనిపోయినప్పుడు ఇలా కూర్చోండి కాస్త బట్టలు నా వాళ్ళే పోయాక నాకు బట్టలు ఏమిటి, మొహం ఏంటి, కడుక్కోవటం ఏంటి, ఎవరికైనా అందం తాత్కాలికమైన ఈ అందం ఏం చేసుకోను, అన్నీ పోతున్నాయి. నా అనుకున్నదే నేను ఇష్టపడ్డదే పోయిన తర్వాత నేనేం చేసుకుంటాను. ఆ టైంలో మరి సుఖాన్ని కోరట్లేదేమండి మనసులో శాంతి లేకపోతే ఈ వస్తు ప్రపంచంలో నువ్వు పరిష్కారం అనుకుంటున్న ఈ వస్తు ప్రపంచంలో ఎప్పటికీ శాంతి నీకు సుఖం రాదు. శాంతి మనసులో లేకపోతే సుఖం రాదు. మనసులో శాంతి రావాలంటే మనసు సంయమనం ఉండాలి. మనసుకు సంయమనం వస్తే ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం అంటే ఏం లేదు, సుఖాన్ని శాంతిని, సుఖాన్ని దుఃఖాన్ని సమంగా మనసు స్పందన విషయంలో దానికి ఏర్పడ్డ ఒక స్పష్టత ఇది ఇస్తుంది. అందుకని శాంతి లేనప్పుడు మీకు ఎప్పుడన్నా సుఖాన్ని గమనించారా? చెప్పండి. ఏ సందర్భంలో కూడా అశాంతిగా ఉన్నప్పుడు ఎంత గొప్ప సుఖం, ఇంద్రియ సుఖం కూడా, అది ఇంద్రలోకంలో స్వర్గ సుఖం కూడా మీకు. అందుకని పతనం ఉంది. అందుకని మీకు నిజంగా సుఖం కావాలంటే దానికి కంపల్సరీగా కావాల్సిన అర్హత ఏమిటంటే శాంతి ఉండాలి. ఇప్పుడు మనం సుఖానికి చాలా ప్రయారిటీ ఇచ్చాం, శాంతికి లీస్ట్. కానీ లీస్ట్ అయినా ఫస్ట్గా చివరికి అందరిలో లాస్ట్లో అడిగేది పీస్ కావాలంటారు. నాకు శాంతి లేదండి, అన్నీ ఉన్నాయి శాంతి లేదు. అందరి నోట ఎక్కువ నోట వినపడేది చివరిలో, అది మొదట్లోనే వస్తే చివరికి అడగటానికి ఏమి ఉండదండి. అది అద్భుతమైన విషయం అది అని గురువుగారు. శాంతి లేని వాడికి సుఖము లేదు. ఉందా? ఎంత అందమైన కళ్ళజోడు, ఎంత నగలు వేసుకుంటే ఏమండి దుఃఖం మనసులో ఉంటే. శాంతి లేనప్పుడు దుఃఖమేగా. ఇప్పుడు మన జీవనం పొద్దున్న లేచి పడుకునేంతవరకు దుఃఖంతోనే కదులుతున్నప్పుడు శాంతికి కొంత ఎక్కడో మిణుకు ఉన్నప్పుడు ఇంకా సుఖం అనేది మనం అనుభవించే సుఖానికి సుఖం ఎక్కడుంది, ఉందా ప్రశ్నించుకోండి దయచేసి. కృష్ణ పరమాత్మ చెబితే చెప్పారులేండి, త్యాగరాజుల వారు చూసి చెప్పారు, వారు కూడా అనుభవించి నిజమే. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ బోధ చేశారు.
దానికి ప్రమాణంగా త్యాగరాజుల వారు చెప్పారు. నిజమే స్వామి మీరు చెప్పింది. ఇప్పటి వరకు వచ్చిన జ్ఞానులు మహానుభావులు అందరూ ఏం చేశారంటే పరమాత్మ బోధని చూసి క్షుణ్ణంగా పరిశీలించి, రామకృష్ణాదులు వాళ్ళందరూ క్షుణ్ణంగా పరిశీలించి లేదు నిజమే వారు చెప్పింది నిరూపణలు. వాళ్ళంతా ఇప్పుడు వచ్చిన జ్ఞానులందరూ నిరూపణలు. సద్గురుదేవులు ఏం చెప్పారు మనకి? ఏముంది, ఒక చెట్టుకి 1000 పళ్ళు పడితే అందులో 1-2 తీయగా ఉన్నాయి, మిగిలినంతా చేదుగా ఉన్నాయి. వారికి నిరూపణ. ఒక జ్ఞానం ఎందుకు వస్తాడంటే పరమాత్మ చెప్పిన బోధకి నిరూపణగా గురువు వస్తాడు. నిరూపణే, ఆయనే నీకు నిరూపణ, ఇంకెవరు లేరు. ఎవరయ్యా దీనికి ప్రమాణం అంటే నీ గురువే నీకు ప్రమాణం. ఇంక వాడు చెబితే శాసనమే అది. మీకు అర్థమవుతుందా? శాంతము లేక సౌఖ్యము లేక. ఇప్పుడు సౌఖ్యానికి ఏది కావాలి? శాంతం కావాలి. శాంతం ఎలా వస్తుందో చెప్పారు పరమాత్మ. కాబట్టి మనందరికీ ఏం కావాలి? ఇప్పుడు మనసుకి సౌఖ్యం కావాలి. కానీ శాంతిని మర్చిపోయాం. శాంతి కావాలంటే అంత విచారణ చేయాలి. అది చేసుకుంటూ మీరు శాంతిని కోరుకుంటూ శాంతితో పాటు సుఖాన్ని కోరండి, జీవితం ధన్యమైపోతుంది. శాంతి లేని సౌఖ్యం సాధ్యం కాదు. సౌఖ్యము శాంతి లేకుండా రావట్లేదు కాబట్టి అది పరిష్కారం ఎప్పటికీ కాదు. కాబట్టి రెండు ఒకసారి ఎందుకు అనుభవించకూడదు? ఒక కన్నుతో ఎందుకు చూస్తారు 2 కళ్ళు ఉండగా? ఒక అద్దం మసక పెడితేనే మీరు వెంటనే తీసి తుడుచుకుంటున్నారే స్పష్టంగా ఉండాలని. ఎట్లా ఈ శాంతి నిలబెట్టి ఈ లోకంలో సుఖపడదాం అనుకుంటున్నామండి మనం? అంటే ఆత్మవిచారణ చేయాలి, శాంతి కావాలి. కాబట్టి 2 అవసరం. నీకు 2 చిత్తశుద్ధి లేని శివ పూజలేరా, భాండశుద్ధి లేని పాకమేయాలి. నీకు అన్నం వండుకున్నప్పుడల్లా శుభ్రంగా కడిగి చేసుకోవాల్సింది. అట్లానే నీకు శాంతితో జీవించు. అది చూడు, ఇది చూడు. కృష్ణమూర్తి గారి బోధ ఇదే. 2 ఉండకపోతే ఎట్లా? నీకు జీవితం అంతా అర్థం కాకుండా కేవలం సుఖానికి ఒకానొక విషయానికి మాత్రం నా పిల్లలు బాగుండాలి, IAS అయితే చాలు, నా కొడుకు అమెరికా వెళితే సెటిల్ అయిపోతే డబ్బుతో బాగా కళకళలాడతాయి. అంతటితో అయిపోయిందా జీవితం? ఇన్ని కష్టాలు ఉన్నాయండి, ఎంత చుట్టూ గంభీరమైన విషయాలు ఉన్నాయి. శాంతి లేకపోతే తను సంపాదించే సౌఖ్యం అంతా బూడిదలో పోసిన పన్నీరే, స్మాష్మన్లో పడ్డ ఈగలాగానే అంతే. తర్వాత ఇంద్రియమును జయించాలి, ఇంద్రియ సౌఖ్యాలను జయించాలి. అది ఇక్కడ ఎంత బాగుందో చూడండి. ఎందుకు ఇంద్రియాలు జయించడం ఏంటి, ఇంద్రియ సౌఖ్యాలు జయించడం ఏంటి? ఇంద్రియ సౌఖ్యాలు ఇప్పుడు ఉదాహరణకి రవి గారు, ఇప్పుడు మీరున్నారు, ఒక మంచి మెత్తటి, ఎవరో చెబుతున్నారు పరుపు ఎంత ఉంటుందని అడిగాను నేను. అంటే స్లీప్ వెల్ అయితే ఒక 70,000 అట్లా ఉంటాయి, ఫోమ్ అయితే ఇట్లా ఉంటుంది, దానివల్ల వేడి వస్తుంది, అవి చెప్పారు. చెబుతూ అతను ఏమన్నా అంటే ఒక పరుపు 3 లక్షలు అంటే అమెరికా నుంచి తెప్పించుకున్నట్టు. ఎవరో ధనవంతులు 3 లక్షల రూపాయలతో అమెరికా నుంచి తెప్పించుకున్నారు. చాలా బాగుంటుందండి అన్న. ఊరికే అడిగాను, ఎవరిని వదిలిపెట్టాను అసలు. ఏంటి అట్లా అంటే కొంటారా విండో షాపింగ్ లాగా. ఇక్కడ ఏమైందంటే విండో షాపింగ్ వల్ల ఎట్లయితే సమాచారం ఉందో ప్రతిదాన్ని గమనించడంలో జ్ఞానం ఉంటుంది. ఏది వదిలిపెట్టేది నేను మీతో పంచుకున్నాను కృష్ణమూర్తి గారి దాంట్లో. ఏది అనర్హత కాదు అంటే చెడ్డ పనులన్నీ కాదు. చెడ్డ పనులనేమో చూసి దాంట్లో లోపాలని బాధను తెలుసుకోవాలి. మంచి పనులలో దాంట్లో పుట్టే భ్రమల్ని నమ్మకాలని అవన్నీ అక్కడ చూడాలి. చెడ్డ పనులు తాగిన వాడు ఎట్లా ఉన్నాడో తెలియాలంటే తాగిన వాడిని చూస్తే తెలిసిపోదు. నువ్వు చేయక్కర్లా. ఏమంటే తాగి చూస్తానండి అందులో ఏం పుడుతుంది అట్లాంటివి చేయకూడదండి. సరే విచారిస్తే అందులో ఏముందో అట్లా పుట్టినవాడు మహాయోగి వేమన చరిత్ర. ఆయన వాళ్ళ వదిన గారిని ఆవిడతో చూసిన తర్వాత ఆ నగ్నంగా ఏదో చూశారు, ఆ క్షణం నుంచి మారి అట్లా అవుతుంది. అందరికి కాదు, మనలాంటి వాళ్ళకి కాదు, కానీ అందులో ఇరుక్కోపోతాయి. ఇక ఒకసారి పరీక్షగాని పోయి అదేదో తెలుసుకుందామని పోయి మునిగిపోతాం, తేలిచి ఇంకా మళ్ళీ తేలే ప్రశ్నే ఉండదు. సరే ఎక్కడికి అయిపోయింది. ఇప్పుడు నేనేం చెబుతున్నాను, నేను అయితే 3 లక్షల రూపాయలు పరుపుకు వచ్చాం. అయితే 3 లక్షల పరుపు మీద మీరు పడుకున్నారు. ఇంద్రియాలని జయించాలి అంటే ఫస్ట్ ఇంద్రియాలు జయించడం అంటే ఏంటి? ఆ పరుపును కొనుక్కోవాలి, దీని నుంచి సుఖం పొందాలన్నది ఇంద్రియాలు చూసిన తర్వాత. అట్లా కాదు, మీరు ఆ పరుపును చూశారు, విన్నారు. ఇంద్రియాలు జయించడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ చెవుల్ని కళ్ళని జయించాలా? కాదు, మనసులో కోరిక పుట్టింది కావాలని. ఇప్పుడు జయించాల్సిన ఇంద్రియం ఏమిటి? మనసు. సింపుల్గా కోరిక అనండి, అది మనసు అందాం. కోరిక మనసు ఒకటే కదా, ఆలోచన కోరిక మనసు
అన్నీ ఒకటే. నేను ఇవన్నీ పర్యాయ పదాలు. అయితే మనసు అడిగింది, సరే బాగానే ఉంది, మీరు పడుకున్నారు. ఇప్పుడు సుఖం పడేది శరీరమా మనసా? సుఖంగా హాయిగా బాగాలే ఉంది అని మనసు, శరీరం ద్వారా మనసుకి ఆ ఇంద్రియ సుఖాన్ని వచ్చింది. మరి ఇంద్రియ సుఖాన్ని జయించండి చూద్దాం, ఎట్లా జయిస్తారు? ఇప్పుడు మీరు ఒక సుఖాన్ని, ఇప్పుడు ఒక వస్తువుని మీరు ఇంద్రియాల ద్వారా దాన్ని నిరోధించలేరు. కానీ మీ మనసుకు ఒక అనుభవం వచ్చింది ఒక వస్తువు ద్వారా. ఆ సుఖాన్ని మీరు నిరోధించండి చూద్దాం. మనసుకి మరి గురువుగారు అట్లా అంటున్నారేంటండి? ఇంద్రియ సుఖాలను కూడా అంటే మనసు ఏం చేస్తుందంటే అనుభవిస్తుంటుంది, బాగుంటుంది, కానీ దానికి టింగరింగ్ లక్షణం ఏం చేస్తుంటుందంటే మళ్ళీ కావాలి. అది పోతే చేయించినట్టు. మనసును చేయించడం అంటే అది మళ్ళీ కావాలి, ఆ పరుపే కావాలి. నేను ఇంకా ఆ పరుపు తెప్పితే పడుకోను, నాకు అదే కావాలి, ఆ బ్రాండే చొక్కాలు కావాలి, ఆ బ్రాండ్ బట్టలే కావాలి, అదే సెంటు కావాలి. నేను ఎట్లుంటానో నేను తెలుసు మీకు, నేను ఎలా మాట్లాడతానో మీకు తెలుసు, నేను ఏం సెంటు వాడతానో ట్రేడ్ సీక్రెట్ మీకు తెలియదు. డెనియం అది నేను పలానా ఏదో పోలో వాడతాను, నేను అమెరికన్ షర్టు వాడతాను. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటే షర్టు చూడకుండా ఉండలేకపోవడం కాదు, చూసిన తర్వాత చొక్కా వేసుకుని నాకు వచ్చే సుఖాన్ని అనుభవించకుండా మళ్ళీ దాన్ని ఎందుకు అడుగుతున్నావు దాచుకొని? నిగ్రహము అంటే దాన్ని ఆ సుఖమేగా అసలు ఎవరైనా అడిగేది. దుఃఖాన్ని అడుగుతారండి. అబ్బా ఇదేదో దెబ్బ కొట్టారు ఎవరో, భలే బాగుంది మళ్ళీ కొట్లంటారు ఎవరన్నా. ఒక అమ్మాయి వచ్చి చక్కగా మృదువుగా ఇట్లా అందనుకోండి, మీ చంటి పిల్లాడు ఎవరో అందమైన అమ్మాయి ఇట్లా అంద, మళ్ళా కావాలనిపిస్తుంది. సుఖాన్ని ఎవరైనా కావాలంటారు. మరి సుఖాన్ని మనసు వస్తున్నప్పుడు అనుభవించకుండా లేదు, అనుభవించాక అడగకుండా ఉండలేదు, వచ్చాక అడగకుండా ఉండటమే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ సౌఖ్యాన్ని వద్దంటాం అని కృష్ణ గురువుగారు చెప్పటం ఏమిటి అంటే, అప్పుడు కానీ నీకు సుఖం ఏంటో శాంతి ఏంటో అర్థం కాదని త్యాగరాజు వారి కీర్తనకి గురువుగారు చెప్పిన బోధ అది. శాంతి సౌఖ్యము రాదు రవి గారు, మీకు ఎంత నగలు ఉండని, బట్టలు ఉండనివ్వండి, వాహనాలు ఉండనివ్వండి. ఇప్పుడు బెంజ్ కారులో నేను వెళ్తున్నాను, నేను నాన్నగారు పోయినట్టుగా వార్త వచ్చింది. ఆ కారు నీకేమి ఇస్తుంది? సౌఖ్యాన్ని. సుఖమే తెలియదు. ఎట్లా ఉంది ఏమడుగుతారు? ఒక్క మాట చెబుతాను నేను. గురువు బోధ చాలా గొప్పగా ఉంటుంది లేదా. ఒకసారి గురువుగారు అల్లుడు గారు పోయారు, పెద్ద అల్లుడు గారు పోయినప్పుడు మేము పలకరించడానికి వెళ్ళాం, దర్శించుకుని గురువుగారిని. అదే సరే అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురువుగారికి ఏదో పాపం, గురువుగారు కూర్చోలేరు, కొద్దిగా శరీరం కొద్దిగా మెత్త ఉంటే కానీ బాగా కొద్దిగా హార్డ్ సర్ఫేస్ కుర్చీ ఏదో ఉంది. మనసు చివుక్కుమంది నాకు. సరే విషయం అట్లాంటిది, కానీ మరి అట్లనే వేయలేరు కదా అందరు బంధువులు. సరే వెళ్ళి స్వామి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంతకంటేనా అన్నారు. అంటే దాని అర్థం వారు ఇబ్బంది పడుతున్నారని కాదు, దానికి ఇబ్బంది పడుతున్నారని కాదు. నాకు బోధది చూడాలి, జాగ్రత్తగా చూస్తే ఒకటి ఏదైనా ప్రామినెంట్గా డామినేటింగ్గా ఉంటే నీ సుఖము నీ శాంతి పటాపంచలు అయిపోతూ ఉండదు. దుఃఖం వచ్చిన చోట శాంతి నిలబడితేనే శాంతికి పరాకాష్ట. అంతేగాని ఓ చిన్న దుఃఖం వస్తే ఎంత ఆస్తి ఉండనివ్వండి, ఎంత భౌతిక సుఖాలు ఎన్నెన్నో ఉండనివ్వండి, ఒక శాంతి లేకపోతే మాత్రం, కానీ నిరంతరం నీ వెంట ప్రకృతి కర్మ దుఃఖాన్ని అందిస్తూ వెళుతున్నప్పుడు నీకు సుఖం ఎలా సాధ్యం అండి? నువ్వు పడలేవు రవి గారు. అదేదో సినిమాలో అతడనే సినిమా అనుకుంటా, పోకిరి అనే సినిమాలో ఆ పోలీస్ ఆఫీసర్ మహేష్ బాబు గారు, ఆయనకి నిద్రపోకుండా ఇట్లా పడితే కానీ కొట్టమని కొడతాడు ఆ షిండే. నిద్రపోతే సుఖమే పాపం, కొడితేనేమో బాధ కదా. కొడితే బాధ వస్తుందని నిద్రపోడు, నిద్రపోతే సుఖం వస్తుందని లేచి ఉండలేడు. ఎట్లా ఏం చేయాలి? నరకం అనుభవించాడు, సంకర్షణ అయిపోయింది. నిద్రపోతే కొట్టండి అంటున్నాను. పోనీ కొడితే నిద్ర ఆగుతుందంటే నిద్ర ఆగట్లేదు. పోనీ నిద్రపోగలుగుతానా స్వేచ్ఛ ఉందంటే స్వేచ్ఛ లేదు. ఇట్లా ఉంది మన చుట్టూ
మన నగలు, మన బట్టలు, మన సంపదని అబద్ధం చెప్పట్లేదండి. ఏది వైరాగ్యంగానే కూడా చెప్పట్లేదు. ఉండనివ్వండి, మీ దేహ ప్రారంభంలో లక్షల ఆస్తులు ఉంటాయో లేదా బీదరికమే ఉంటుందో ఏదన్నా ఉండనివ్వండి. కానీ ఒక శాంతి వస్తే నీ బీదరికం నీది కాదు. ఒక శాంతి వస్తే బీదరికంలో సౌఖ్యం ఉంది, ధనంలో కూడా సౌఖ్యం, అప్పుడు సౌఖ్యం. ఈ చుట్టూ ఉన్న సమస్త ప్రపంచం నుంచి సౌఖ్యం ఎప్పుడు వస్తుందంటే శాంతి అనే ఒక లక్షణం ఉంటేనే. శాంతి అనే లక్షణం ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మవిచారంతోనే. ఇప్పుడు ఇక్కడ మనకు అందించిన సీక్రెట్ ఏమిటి, ఈ భగవద్గీతలో పరమాత్మ ఏమిటి అంటే తప్పనిసరిగా విధిగా శాంతి కోసం ప్రయత్నం చేయాలి. ఉంటేనే నాన్న నువ్వు ఎంజాయ్ చేయి, లైఫ్ని ఎంజాయ్ చేయి, పిల్లలకి చెబుతున్నారు ఎంజాయ్ చేయి, భౌతికంగా సంపాదించి అంటున్నారు. అలా రాదు నాన్న అని చెబుతున్నారు పరమాత్మ, గురువు గారు దానికి వివరణ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఏదో ఒకటి లేరా, భర్త పోయాడు ఏడుస్తున్నారు, అడుగుతారు ఏం చేయమంటారు, మరి వంట వాళ్ళు వచ్చారు ఏం చేయమని, ఏదో ఒకటి చేయండి. ఇంక 2 సార్లు కోపం కూడా వస్తుంది. శాంతి దుఃఖం కదా ఉంది అక్కడ. దుఃఖంలో ఏ కూర మీద మీకు ఇష్టం వస్తుందని, పనసపొట్టు కూర ఆవు పెట్టి చేయించమ్మా ఎవరంటారు అక్కడ, అంటానికి ఎవరు, ఆవు పెట్టడానికి మాయ పచ్చడి ఆవకాయ ఏదో చేసి పెట్టండి. ఇది వచ్చిన వాళ్ళు ఆకలితో ఉంటారు, వాళ్ళు కనుక్కొని పోయి అక్కడ ఎవరు ఉంటారు, వాళ్ళు దుఃఖం లేని వాళ్ళు ఉంటారు, దీనికోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిన మెసేజ్ చేయించుకొని వాడు అసలు ఇటు రాడు. వీళ్ళని అసలు ఎవరన్నా పోతే వెళ్ళి పరామర్శించాలి. పోయారా, పోతే పాపం ఏదో వాళ్ళకి చెప్పాలి, ధైర్యం చెప్పాలి, మేము ఉన్నామనాలి. వాడు ఇక్కడ ఉంటే వాడు అప్పుడు అక్కడ ఉన్నాడు, అక్కడ భోజనాల దగ్గర ఉన్నాడు, అట్నుంచి అంటే తెలుసుకుంటాడు, ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్కి, ఏం చేస్తారు ఇవాళ అక్కడ నేను గోంగూర పచ్చడి ఉందా అంటాడు. ఇవాళ గోంగూర చేయలేట దొరకలేట. సో ఇంకోసారి వస్తా అని చెప్పి వాళ్ళకి నా సంతాపం చెప్తుంటాడు. అసలు వాడు సంతాపంలో ఉన్నాడు, గోంగూర లేదని. వీళ్ళకి చెప్పే సంతాపం ఉంది. మన సంతాపాలు, మన పరామర్శలన్నీ భౌతిక ప్రపంచంతోనే ముడింపు ఉన్నాయి. ప్రేమ ఎక్కడుంది రవి గారు? అందరిని అంటల్లా నేను హుషారు ఊరికే బాగుందని సరదాగా మాట్లాడుకోవడానికి చూస్తున్నాంగా ఉంటుంది. అట్లా మనసు లక్షణం. కొంతమంది కాదు, కొంతమంది ఇట్లా కొంతమంది అట్లా అని ఎవరిని అంటాం కాదు. మనసే అట్లా రకరకాలుగా పరిపరి విధాలుగా నువ్వు నేర్చుకోవటానికి ఏం చేసిందంటే ఇంత అనంతంగా మారాడు పరమాత్మ. నీ ఇష్టం ఎక్కడ నేర్చుకుంటావు, నన్ను చూస్తావు చూడు నీ ఇష్టం వచ్చిన చోట అని. పరమాత్మ విశ్వరూప దర్శనం అంటే అర్థం ఏమిటి అంటే నీ ఛాయిస్ నీది, ఎక్కడి నుంచి అందుకుంటావో నన్ను అందుకో. అంత వైవిధ్యం పెట్టాడు. వైవిధ్యంలో నుంచి ఏకతను చూడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏకతలో వైవిధ్యం చూస్తున్నాం. అట్లా కాదు, వైవిధ్యంలో నుంచి ఏకతలోకి వెళ్ళాలి. మీకు అర్థమవుతుంది? ఇక్కడ సుఖము, సౌఖ్యము, శాంతి. మనకి సౌఖ్యం ఎక్కడి నుంచి వస్తుందని తెలుసు, సుఖమంతా ఈ ప్రపంచం నుంచి వస్తుందని తెలుసు. రకరకాల సుఖాలు, వైవిధ్యం ఉంది. ఇందులో ఏకత ఏమిటి అంటే నువ్వు ఈ లోకంలో ఏదన్నా అనుభవించున్నా శాంతి ఉంటేనే ఇది ఏకత. ఇగో ఇది విశ్వరూప దర్శనం అంటే, ఇది స్వరూప దర్శనం. దానికి నువ్వు తప్పనిసరిగా నేను ఇది చూసుకుంటే చెయ్యి, ఏం తప్పే నాన్న. నువ్వు పరీక్ష రాయి కానీ ఏం రాస్తున్నావు చూసుకో, ఒకసారి అబ్జర్వ్ చేయి, తొందరపడి రాయి, ఒకసారి చూసుకో. ఇప్పుడు మనం మెసేజ్లు పెడుతుంటాం, ఆ చదివిన వాడికి అర్థం కాదు, ఆ స్పెల్లింగ్ మిస్టేక్ కూర్పు కూడా కుదరదు. ఏంటి మొన్న నేను ఎవరికో పెట్టా మెసేజ్ పెడితే మీరు ఏం రాస్తారో క్షమించాలి మాకు అంటే కొంత గౌరవం ఉంది నా మీద, అనకూడదు కదా, మీరు ఉద్దేశం ఏంటి, ఆ పదం అర్థం ఏమిటి అని అడిగారు. నేను రాసా, టైప్ కొట్టా, పంపించేసాను. అది క్షణంలో వెళ్ళిపోదు. మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదు. అప్పుడు నేను సరి చేసుకొని సెండ్ చేస్తే అర్థం ఉంటుంది, సరి చేసి ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. సరి చేయకుండా కొట్టినప్పుడే నా మనసులో కరెక్ట్గానే ఉచ్చరిస్తాను. కొట్టేటప్పుడు తప్పు అవుతుంది, చదివేటప్పుడు పూర్తిగా అర్థమే మారుతుంది. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి దాంట్లో. సౌఖ్యం అంటే అది, శాంతి అంటే అది. ఇప్పుడు ఎవరికి శాంతి లేదు. వాడికి ఏమో నేను చెప్పింది అర్థం కాలేదు, మళ్ళీ పంపడానికి ఏమో సిగ్నల్ లేదు, మార్చడానికి అవకాశం లేదు, ఆ గ్యాప్ అలా మెయింటైన్ అవుతూనే ఉంది అని పరమాత్మ చెబుతున్నారు. ఇంద్రియ నిగ్రహం చాలా మంది చేస్తారు, కానీ ఇంద్రియ సౌఖ్యాలను జయించడం చాలా కొద్ది మంది. ఇది సౌఖ్యం అంటే అర్థమైందా రవి గారు? మనసులో దాచుకుంటున్నామే దాని జ్ఞాపకాన్ని, అనుభూతిని దాచుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఇంద్రియ సౌఖ్యం అంటే. అంతేగాని ఇంద్రియాలకు వచ్చే సౌఖ్యం కానీ
మనసు దాని నుంచి పొందే అనుభవాన్ని కానీ మీరు ఆపలేరు రవి గారు. ఎట్లా ఆపుతారు రవి గారు? కంట్లో కారం పెట్టి ఏం లేదులే బేబీ ఏముంది, కారం ఏముంది, అది అట్లా తీయగం ఎట కుదురుతుంది? హిప్నటిజం అది, హిప్నటిజం కాదు కదా, తర్వాత అయినా మండుతుంది. సౌఖ్యము, ఇంద్రియ సౌఖ్యము అంటే అనుభూతి. అక్కడ అసలు సౌఖ్యం ఏంటంటే అట్లా కాదు రవి గారు. సౌఖ్యం అనుభూతి ఎట్లా అయిందని మీరు అడుగుతారు, అదే అలా అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మీ పిల్లలు వస్తే ఎట్లుంటుంది మీ మనసుకి? సంతోషం, అనుభవం, సంతోషం, ఆనందం, అనుభూతి అదే కదా. వస్తారు అని తెలిస్తే ఒక రకమైన అనుభూతి వస్తుంది. మరి రాలేదుగా, ఇంకా రాలేదు, వస్తారు రారో కూడా తెలియదు, వస్తారు అని అనిపించడంలోనే మీకు అనుభూతి ఉంది అంటే మీరు దాచుకున్నది కాదు అది. అంత మునుపు అనుభవించింది, మీరు దాచుకుంది, వర్తమాన క్షణం కాంది, గతిచ్చింది, భవిష్యత్తులో ఉంది. మీకు ఆ క్షణం ఇచ్చింది ఏంటంటే అది మీది కాదా? అది ఇంద్రియ సౌఖ్యం అంటే. దాన్ని నిరోధిస్తేనే లోపల అనుభూతి తాలూకా ఉండే స్పర్శని అర్థం చేసుకోవటం. నిరోధించడం అక్కడ కూడా మీ సాధ్యం కాదు. మీ పిల్లలు వస్తున్నారని తెలిస్తే వచ్చే సంతోషాన్ని రాకుండా చేసుకోవడం మీ వల్ల కాదు, ఒకవేళ కోపం తెచ్చుకుంటే తప్పితే. కాబట్టి దాన్ని నిరోధించలేరు, ఆ ఎలిమెంట్ని ఏం చేయలేరు. ఆ ఎలిమెంట్ చేస్తున్న బాధని, దాని యొక్క లక్షణాన్ని మీరు సూటిగా చూడవచ్చు. ఇది ఒక రకమైన బోధ, అది సద్గురుదేవులు చెబుతున్నారు. ఇంద్రియాలను జయించాలని యుద్ధం చేసేవాడికి శాంతి కొరకు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి శాంతి ఉండదు. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంద్రియాలు చేస్తే శాంతి వస్తుందని చెబుతున్నారు. అనేటప్పటికి శాంతి కావాలి నాకు. అప్పుడు నేనేం చేస్తాను? ఇంద్రియాలు చేయించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే బయట ఇప్పుడు ఫ్యాన్ టకటక శబ్దం అవుతుంది, ఫ్యాన్ ఆపడానికే చూస్తున్నాను నేను, దాన్ని బాగు చేసుకుందాం అనే ప్రయత్నం లేదు. ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ రెండు రకాల ఈ బోధలో శాంతము లేక సౌఖ్యము లేక, త్యాగరాజుల వారి కీర్తన, భగవాన్ సద్గురుదేవుల వారు దాన్ని ఊటంకిచ్చారు. శాంతము లేక సౌఖ్యము లేదు. అయిందా? మన మనసు ఎటు ఉరుకులు పెడుతుంది? సుఖం కోసం ఉరుకు పెడుతుంది కాదా? ఉరుకులు పెడుతున్న మనసుకు ఇప్పటికీ శాంతి లేదు, ఒక మాట. ఒకవేళ ఉరుకు పెట్టి నువ్వు సంపాదించినా కూడా శాంతి అయితే రాదు. రెండు. మూడోది ఏమిటి అంటే ఆ ఉరుకులు పెడుతున్న మనసుకి సత్యాన్ని, ఇంద్రియ నిగ్రహము, సంయమనము, అదే దాన్ని ఏదో అర్థం చేసుకుంటే అది యుద్ధం కాదు, గ్రహిస్తున్నారు మీరు. అది కరప్షన్ కాదు, కరెక్షన్. అది కరెక్షన్, కలెక్షన్ కాదు, కలెక్షన్ కాదు, కరప్షన్ కాదు, కరెక్షన్. సెల్ఫ్ అబ్జర్వేషన్. అది అప్పుడు శాంతి ఏమిటో, సౌఖ్యం ఏంటో అప్పుడు తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఒక మనసు ఒక విషయం మిమ్మల్ని బాధ పెడుతుంది రే గారు. మీ అబ్బాయి ఎక్కడికో వెళ్ళాడు, ఒక మెసేజ్ లేదు, చేరాడో లేదో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఒక రకమైన అసౌకర్యం ఉంది మనసులో, ఒక అశాంతి ఉంది కదా. ఎంతసేపు ఉంటుంది మీకు? ఎంతసేపు ఉంటుందో తెలిసాకపోతుంది. ఒకవేళ క్షేమంగా చేరానమ్మా, నాకు ఈ సిగ్నల్స్ లేవు, ఆ టవర్ లేదు, ఏదో చెప్పాడో వచ్చింది, మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మీ మనసుకి ఏముంటుంది? శాంతి ఉంది, సౌఖ్యం. మనసు నుంచి మనసుకు కూడా ఒక సౌఖ్యం ఉంది రేగా. ఇంద్రియాల నుంచి, భౌతిక పదార్థాల నుంచి శరీరానికి ఎట్లా సౌఖ్యం ఉందో, మనసులో అపార్థం పోతే మనసుకుండే సౌఖ్యానికి ఆనందం అని పేరు, అది శాంతి అని పేరు.